చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇక్కడికైతే కాలువకి అయితే వచ్చామండి. ఇంకా ఈ కాలువలో అయితే మీకైతే చేపలు పట్టేది అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. మా ఆయన చేపలు గట్ట ఎలా చేస్తున్నాడు ఏంది అనేది చూపిస్తామండి. అలాగే ఈశ్వర వాళ్ళతో మీకైతే చూపించాం కదండి, బయలు మీద వేసి అయితే చూపించాం కదా. ఇప్పుడైతే ఇంకా నీళ్ళలో అయితే మా ఆయన ఎలా వేస్తున్నాడు అనేది కూడా చూపిస్తామండి. అలాగే చేపలు ఎన్ని చేపలు పడతాం అనేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూద్దాం రండి వేట ఎలా చేస్తున్నాడు మా ఆయన ఇప్పుడు అనేది. చూడండి ఇక్కడికేనండి మేమైతే ఇక్కడ వేట చేయడానికి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా మేమైతే ఇంకా చేయడానికి అయితే వచ్చామని చెప్పాం కదండి చేపల వేట అయితే. చూడండి మా ఆయన అయితే ఇప్పుడైతే ఈశ్వరాలు అయితే తీసి కింద అయితే పెట్టినాడండి. ఇంకా చూడండి మొత్తం అయితే మా ఆయన అయితే ఇంకా అలా తాడైతే పెట్టుకుంటున్నాడు అనమాట. చూసారా ఫ్రెండ్స్, అదేనండి నిన్న మీకు చూపించాం కదా ఎలా చేస్తున్నాడు ఏంది అనేది, ఎలా ఈశ్వరాలు వేసుకోవాలని కూడా చూపించాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా నీళ్ళల్లోకి అయితే వేటకైతే వచ్చామన్నమాట. చూడండి మొత్తం వచ్చేసి ఈశ్వరాలు అయితే తెల్ల వాళ్ళ ఈశ్వరాలు అయితే తీసుకొచ్చాము. అలాగే ఇంకా మా వాళ్ళ కూడా కంటిన్యూ అదేనండి పూర్తి అయిపోయింది అనమాట కట్టేది. అది కూడా దాంతో కూడా మీకు వేట చేసేది కూడా చూపిస్తామండి. ఇప్పుడైతే మా చిన్న అయితే తీసుకొని వచ్చామన్నమాట మేమైతే. వాళ్ళ అయితే ఎలా ఉండదు, మామూలుగా ఉండదు వేట. ఓ చూసారా ఫ్రెండ్స్, మా ఆయనకైతే ఇంకా సంతోషం కట్టలేదండి. ఎందుకంటే కొత్త ఇసురు వాళ్ళ కట్టి ఇంకా వాళ్ళతో వేయాలని ఇంకా తొందర ఎక్కువైపోయింది అనమాట. కానీ రేపైతే ఇంకా మీకు చూపిస్తామండి ఆ వాళ్ళతో ఏట చేసేది, మా కొత్త వాళ్ళతో అయితే. ఇప్పుడైతే మా చిన్న వాళ్ళతో అయితే చూపిస్తున్నామండి. చూడండి చేపలు పైన ఆపొస్తున్నాయా? సముద్రం చేపలు వచ్చినాయా? ఇంకా నెల్లూరులో ఉంటే సముద్రం చేపలు రాక ఏం చేపలు వస్తాయి అబ్బా అంటే ఇది మంచిది కదా, అక్కడంటే వచ్చింది. ఎలాగైతే మీ అక్కడి నుంచి రావాల్సిందే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళైతే వేస్తున్నాడండి. నేను ఎందుకంటే చిన్నగా మాట్లాడుతున్నా అంటే చేపలకైతే వినిపిస్తుంది అన్నమాట మన మాట, అందుకని చిన్నగా మాట్లాడుతున్నా. చూడండి మా ఆయన అయితే ఇసురు వాళ్ళు ఎలా వేస్తున్నాడో. అదిగో చూడండి నీళ్ళలో అయితే వేసేసాడండి. ఇప్పుడైతే చేపలు మరి ఏమొస్తాయో ఏం రావో అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే. చూసారా ఫ్రెండ్స్, ఇంకా కూరకైతే చేపలు పడతాయో లేదో అంటే అయితే వాళ్ళైతే తీస్తున్నాడు అనమాట నీళ్ళ నుంచి అయితే. చూడండి వాళ్ళ ఎలా తీస్తున్నాడో. అదిగో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అయితే తీసినాడు. చేపలు ఉన్నాయా? వా చూడండి ఫస్ట్ వాటేస్తే చేపలు అయితే పర్లేదు. చూడండి చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ మాకైతే. చూడండి ఒక చేప కూడా పర్లేదండి. కూర వండుకుందామని వస్తే ఎంతో ఇష్టంగా అప్పుడప్పుడు హాట్గా చేసుకొని తింటే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కూర మామూలుగా ఉండదండి. కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే మాకైతే ఒక చేప అయితే పర్లేదండి. ఇప్పుడైతే అదేనండి ఇంకా ఒక వాట్ అని అంటామన్నమాట. ఫస్ట్ వాటకైతే పర్లేదు మాకైతే. ఇప్పుడు మళ్ళీ అయితే మా ఆయన అయితే నెక్స్ట్ వాటు రెండో వాటు కూడా వేస్తాడు. చూద్దామండి. అలాగే చేపల పకోడీ చేసుకుందామా లేదంటే కూర చేసుకుందామా? అబ్బా పకోడా మా ఆయన చూడండి పకోడా చేసుకొని తినాలని అంటున్నాడు. మరి పట్టబ్బా ఒక చేపన్నా. చూడండి నీళ్ళలోకి అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళినాడనమాట. వేసినాడండి మళ్ళీ రెండో వాటి అయితే వేసినాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత మాత్రం పడితే చూడాలా. మళ్ళీ ఇంకా మళ్ళీ ఇందాకలాగా అయితే బాగోదు ఫ్రెండ్స్. ఒక చేపన్న పడితే బాగుంటుంది అనుకుంటానండి నేనైతే. వల పట్టుకుంటుందా? కంపు ఉందేట లోపల? రాళ్ళున్నాయా? జాగ్రత్త అబ్బా, మళ్ళీ రాళ్ళుంటే మళ్ళా వల చిన్నిపోతుంది. నా వల చించేసినారా మీరు అని అంటాడు. మళ్ళా బాధపడతాడు ఆయన. ఓ మై గాడ్, ఏందండి చూడండి ఎంత గుబురు వచ్చేసిందో. మొత్తము ఆకు అయితే వచ్చేసిందండి. దాంట్లో ఉన్న ఆకు అంతా ముళ్ళపాసి అంట. చూడండి గట్టిగా అయితే అనుకుంటున్నాను నేనైతే ఒక పెద్ద చేప పడాలబ్బా. ఒక చేపకే మాకు కడుపు నిండిపోవాల. పకోడా బాగా ఇంకా ఉప్పు పసుపు కారం వేసి తింటే ఉంటుంది. బాబా బలం ఉంటుంది అబ్బా. మనకి చేప పడితే బాగుంటుంది అనుకుంటా కదా.
వాళ్ళకందరికీ ఇంకా ఉంటే వాళ్ళకందరికీ పెట్టినట్టే ఇంకా మనం, ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియో తీసి పంపిస్తున్నాం కాబట్టి అందరూ చూస్తున్నట్టు కాబట్టి అందరూ తిన్నట్టే ఇంకా. వాళ్ళ తర్వాతనే కదా మనకి ఏదన్నా. చూడండి మళ్ళీ మూడో వాటు వేస్తున్నాడు. అదిగో వాళ్ళు అయితే వేసినాడండి మళ్ళీ మూడో వాటు. ఇప్పుడు ఇటువైపు వేసినాడు అనమాట. చూడండి ఇప్పుడైతే వాళ్ళు అయితే తీస్తున్నాడు మళ్ళా మూడోసారి. నేనైతే పట్టేసింది వాళ్ళ. వా ఇప్పుడేట మునగాలనా? ఓయమ్మో చూడండి వల అయితే పట్టిందంట. ఏం పట్టేసిందో మరి, కంప పట్టేసిందా పాసి పట్టేసిందంటవా, రాళ్ళు పట్టేసినాయి అంటవా? జాగ్రత్త అబ్బా. వచ్చేసిందా వల? ఓ వల అయితే వచ్చేసిందంట అండి. కానీ ఇప్పుడైతే చాలా లోపలికైతే వల అయితే వేసినాడు అనమాట. పడాలా ఒక చేపన్నా పడాలబ్బా ఇప్పుడన్నా, ఒక వాటకన్నా. ఒక వాట కాదు, ఒక వాట కాకపోయినా ఒక వాటన్నా చేప పడాలా. బాయ్ అంతా పాసి పడుతుంది కదా. చూడండి మేము ఎంతో ఆశగా అయితే వచ్చినామండి ఇక్కడైతే చేపలు పడతాయని. ఏందండి ఈరోజు అయితే వేట అయితే ఇలా జరుగుతుంది. మరి ఎందుకు పడలేదబ్బా చేపలు? చూడండి మొత్తం అయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే ఉందండి ఇది. కాలువ అయితే ఉంది అండి అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే. చూడండి ఎలా ఉందో కాలువ. కానీ ఏందో చేప మాత్రం ఒక చేప అయితే పడటం లేదండి వాళ్ళకైతే. ఏమన్నా ఇసురు వాళ్ళ పెద్దదైంది అనుకుంటావు అబ్బా? పెద్ద ఆల్తిలే, చిన్న చిన్న ఆలుతో అయితే చిన్న చేపలు పడతాయిలే ఏదో ఒక రకంగా. సరేపా మనకైతే ఇంకా ఇప్పుడైతే ఇంకో కొంచెం ముందుకు పోదామా? చూడండి ఇప్పుడైతే ఈ వల్ల అయితే వేసినాము మేమైతే. కానీ ఇంకా పడుకుంటే ఇంకా పోతున్నామండి ఇంకొక చోట వేయడానికి. అక్కడ పడితే పడినట్టు ఫ్రెండ్స్, లేదంటే ఈరోజు అయితే మనకైతే ఇంకా చేపలు లేనట్టేనండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మేమైతే ఇంకొక చోటుకి అయితే వచ్చామండి. అక్కడ వేసేసి అని వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక కాలువకి అయితే వచ్చినాము. చూడండి మొత్తం పచ్చని పంట అయితే ఉందండి. ఇంకా అలాగే పంట పక్కన అయితే కాలువ అయితే చూడండి ఎలా ఉందో, బలగుందండి. ఇప్పుడు ఈ కాలువలో అయితే చేపలు పడతాయి లేదు చూద్దామండి. ఎందుకంటే ఇందాకలో అయితే ఇంకా చేపలు అయితే పడలేదు కదండి అక్కడైతే. ఇప్పుడైతే ఏరే చోటుకి వచ్చినమాట. ఏయ్ తుమ్ముగానే అతను విసురు వల్ల ఒక చేపన్న పడితే బాగుంటుంది అబ్బా. ఫ్రై చేసుకొని దాన్ని తినడమే ఇంకా. కనపంగా పడుతుందిలే. నాకు కూడా చాలా నమ్మకం ఉంది, గట్టిగా ఉంది నమ్మకం. పడిద్దని అనుకుంటున్నాను నేనైతే. చూడండి వాళ్ళు అయితే తీస్తున్నాడు అనమాట. పడిందా? అదిగండి చేప అయితే పడింది ఫ్రెండ్స్. పైలట్ అయితే పడిందండి బాగా. ఇంకా ఏపుడు చేసుకొని తింటే ఉంటుంది బాబా, సూపర్ ఉంటుంది అబ్బా. అదిగో చూడండి ఫ్రెండ్స్ ఒక పైలట్ అయితే పడిందండి. ఏయ్ ఆహా మనకు అదృష్టం అబ్బా. చేప అయితే పడిందండి. ఈరోజు అయితే చేపనైతే సాధించామన్నమాట మేమైతే. చూడండి అదిగో హైలైట్ అయితే చూడండి. ఇంకా దాని అయితే ఇంకా నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. ఒకటైనా పడిద్దో లేదో అనుకున్నాం కానీ పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాట అయితే వేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే చూద్దామండి ఇప్పుడు మళ్ళీ పడిద్దా లేదనేది. చూడండి ఫ్రెండ్స్ ఆవతల కాలవ ఈవతల కాలవ మధ్యలో మా ఆయన, చుట్టూ పక్కలంతా పైరు బలగుందండి. వరి పంట అయితే సూపర్గా ఉందన్నమాట ఇక్కడైతే. చూడండి ప్లేస్ ఎలా ఉందో, బాబా ఏముందండి ప్లేస్ అయితే. చూడండి మా ఆయన అయితే ఇంకా చిన్నగా పోతున్నాడు అనమాట చేపలు పట్టడానికి. చూడండి ఎలా పోతున్నాడో, నెమ్మదిగా పోతున్నాడు. చూడండి ఎంత బాగుందో ఇక్కడ ప్రకృతి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అబ్బా వేసినాడండి మా ఆయన వాళ్ళ. సరిగ్గా బల్లా ఒక పక్క పడిందా? చూడండి నెల్లూరులో వేట అయితే ఎలా చేస్తున్నాం మేమైతే. ప్రస్తుతానికైతే ఇలా చేస్తున్నాం. ఇంకా ఉంది ఫ్రెండ్స్ చేసేదైతే మేమైతే.
అంతా ఇంతో కాదు, ఇంకా చాలా వేట చేయాలా. రోజు రోజుకి వచ్చేసి చూడండి మేము ఎన్ని చేపలు పడతాం ఏందనేది అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకైతే ఫ్రై చేసుకొని తినడానికి అయితే మేమైతే చేపలు అయితే పడుతున్నామండి. చూడండి చేప పడింది. ఎన్ని చేపలు ఉన్నాయి? ఒకటేనా? అయితే మళ్ళీ ఒక చేప అయినా పడింది కదా మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చేపలు అయితే 2 చేపలు అయితే, ఇంకా మా ఆయనకు ఒక చేప, నాకు ఒక చేప చాలబ్బా. వాళ్ళకి తలకాయలు పెడదాం. ఏం చేపలు వెళ్తున్నాయి? చిన్న చిన్న చేపలు. చూడండి ఫ్రెండ్స్, ఈ వత్ర కాలువలు అయితే లోపలైతే చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయండి. చాలా చిన్న చేపలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చిన్న అదేనండి, ఒక్క రోవ అనేది సైజ్ తక్కువైన వల అయితే తెచ్చుకుంటే చేపలు అయితే బాగా పడతాయి అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఆయన చూడండి ఒక చేపను బట్టి మళ్ళీ ఇంకొక చేపను పట్టినాడు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకొక చేప అయితే పట్టినాడండి. మొత్తం 2 చేపలు అయితే పట్టినాడు ఫ్రెండ్స్. అదిగో చేప చూడండి వల్ల ఎలా ఉందో. ఆహా ఆహా సూపర్ అబ్బా. వావ్, చిన్నదే అయితే, నేనేం పెద్దది అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వేట అయితే ఈరోజు అయితే ఇదైతే మామూలు లేదండి వేట. ఇలా అయితే కొనసాగుతుందన్నమాట మాకు వేట. పదాం అంక ఇంటికి. సరిపోతాయి అబ్బా. ఇంకా 2 పడదామా? సరేలే అయితే పడదాంలే. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఇంకా వేట అయితే చేసి చాలా అలసిపోయినాడు అనమాట. ఎందుకు అలసిపోయినాడు అంటే అదే ఫ్రెండ్స్, ఇంకా వల వేసి కొద్దీ అసలు ముందు చేపలు పడితే కదండి హుషారు వచ్చేది. ఇక్కడైతే చేపలు పట్టడం లేదు మా చిన్న వాళ్ళకి వెళ్ళి అయితే. చూడండి ఇప్పుడైతే ఇంకా మీకు మాకు ఎన్ని చేపలు పడినది మీకు చూపిస్తామండి. ఇదిగో చూసారా 2 చేపలు అయితే పడ్డాయండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇంకా చాలా రోజులు అయిపోతుంది అనమాట మేమైతే చేపలు తిన్నాక. అది కాక ఇంకా ఈ 2 చేపలు అనేది నాకు ఒకటి, మా ఆయనకు ఒకటి. ఎందుకని అనుకుంటున్నారా?